నమస్తే అండి. కర్మ ఎవరిని వదలదంటారు కదా. ఎంవివి సత్యనారాయణ ఒక తాపీ మేస్త్రిగా విశాఖపట్నం వచ్చి పెద్ద బిల్డర్ అయిపోయి ఆయన చేసిన అకృత్యాలు అధర్మాలు ఎలాగున్నా బిల్డింగ్ క్వాలిటీ బాగుంటుంది, నిర్మాణం బాగుంటుందని చాలామంది అపార్ట్మెంట్లు కొంటూ ఉంటారు, కొనేవారు. 2022లోనే నేను ఎంవివి సత్యనారాయణ కడుతున్నా, అంటే ఇక్కడ హిల్ క్రస్ట్ అని చెప్పి ఒక 200 సంవత్సరాల పురాతనమైన క్రిస్టియన్ భవనాన్ని వాళ్ళు కూల్చేసి అక్కడ అది మేము కొనుక్కున్నాం. అది అత్యంత పురాతనమైన భవనం. అది ఎవరు కట్టినా సరే ఒక చరిత్రకి నిదర్శనం. 200 ఏళ్ల క్రితం అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ విశాఖపట్నంలో ఉండేదంటే అది విశాఖపట్నానికి గర్వకారణం. అటువంటి బిల్డింగ్ని కూల్చేసి అక్కడ అపార్ట్మెంట్స్ కడదామని చెప్పి చేస్తే అది క్రిస్టియన్ భూములని, దాని మీద కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని, ఆ యజమాని ఎవరు, ఎందుకంటే సిపిసిఎన్సి ఒక 4-5 విభాగాలుగా విడిపోయింది. అది క్రిస్టియన్ బాప్టిస్ట్ చర్చ్. అది విడిపోయిన తర్వాత ఏమైందంటే ఎవరు నేను ఓనర్ అని 2-3 గ్రూపులు అయిపోవడంతో ఒక్క గ్రూప్ నుంచి హామీ పత్రాలు తీసుకొని ఇతను కన్స్ట్రక్షన్ చేయడానికి అపార్ట్మెంట్ డెవలప్మెంట్ సిటీ సెంటర్లో ఉంది. అది యాక్చువల్గా ఆ స్పేస్ ఖాళీగా ఉంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఉంటుంది. అక్కడ ఒక 300 అపార్ట్మెంట్లు కడతాము, 24 అంతస్తులు కడతాము అని చెప్పేసి ఆ కొండ మీద చేయడానికి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంవివి సత్యనారాయణ గారు పూనుకున్నారు. అప్పుడు గత ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు అదే భవనం సముదాయ ప్రాంగణం నుంచే, అంటే ఎక్కడ కడదాం అనుకున్నారో అదే ప్లేస్ నుంచే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు ఇచ్చారు విశాఖపట్నం ప్రజలకి. ఇక్కడ మేము అధికారంలోకి రాగానే ఈ ఎంవివిది కూల్చేస్తాము, కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్లు ఎవరు కొనుక్కోవద్దు అని చాలా చాలా ఓపెన్గా, చక్కగా, ధైర్యంగా చెప్పగలిగారు కళ్యాణ్ గారు. చెప్పినా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే మీరు ఇంకొక 4 నెలల క్రితం కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, పూర్తిగా ఆగలేదు అని చెప్పి నేను మళ్ళీ నా వ్యధని పోస్టులో పెట్టడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆయన కర్మ ఉంటుంది కదా, ఎంవివి సత్యనారాయణ గారి నెత్తి మీద కర్మ తాండవించడం వల్ల అతను వెళ్ళి ఒక ఆయన సన్నిహితుడితో కలిసి వెళ్ళి, సహచరుడితో కలిసి వెళ్ళి విద్యుల్లత గారి మీద దాడి చేశారు, దుర్భాషలాడారు. నీకు 50 లక్షలు లంచం ఇచ్చాను, నాకు ఇప్పుడు అనుమతులు కాదంటే ఎలా కుదురుతుంది, నేను లంచం ఇచ్చానని చెప్పి నేను రోడ్ల మీదకి లాగుతానని చెప్పి నానా దుర్భాషలాడి, ఆవిడ దళిత మహిళ అనేది కూడా పక్కన పెట్టేద్దాం, ఒక అధికారం మీద దుర్భాషలాడి పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే చట్టం ధర్మం తన పని చేస్తున్నాయని అనిపించింది నాకు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏమన్నారు, నేను 50 లక్షలు లంచం ఇచ్చాను పలానా పని చేయడానికి అని ఓపెన్గా చెప్పడం, స్వయం అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆవిడ తీసుకున్నానో లేదో తర్వాత చెప్పాలి, కానీ మన చట్ట ప్రకారంగా ఆయనకి శిక్షార్హుడు. 3 నుంచి 7 సంవత్సరాలు ఆయన్ని జైల్లో పెట్టచ్చు. సో ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఎంవివి సత్యనారాయణ గారిని అరెస్ట్ చేసి లోపలేసి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి శిక్ష. తర్వాత విద్యుల్లత గారికి డబ్బులు ఇస్తే అది నిజమైతే ఆవిడకి కూడా శిక్ష పడుతుంది. ఎందుకంటే లంచం ఇవ్వడం ఎంత నేరం, పుచ్చుకోవడం ఎంత నేరం, ఇవ్వడం కూడా అంతే నేరం. ఈ నేరస్తుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ప్రభుత్వ అధికారులు తమ పని తను చేయాలని. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఏదైనా మాట అంటే అది జరుగుతుంది, ఎందుకంటే ఆయన చిత్తశుద్ధితో అంటారు ఆ మాట. ఇక్కడ ఎవరు కొనొద్దు, ఇక్కడ భవనాన్ని నేను కూల్చేస్తానన్నారు. కానీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా పనులు కొన్నాళ్ళు సాగినాయి, కానీ దేనికైనా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు అన్ని పనులు ఆగినాయి, ఇక మీదట అక్కడ ఏవి జరగవు. ఆ భూమి ఎవరికైతే ఒరిజినల్ ఓనర్ ఎవరో వారికే చెందుతుంది. అక్కడ ఎంవివి పీక్స్ అనేది ఇక మీదట రాదు.